భూదేవి తన కళ్ళు తెరిచి వరాహుని చూసింది. నువ్వు నన్ను రక్షించావు, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవద్దు అని కోరింది. వరాహస్వామి ఆ మాటలకు చిరునవ్వు నవ్వి, ఈ స్థలమే నా వాసస్థలం అవుతుంది, ఇక్కడే నేను నా భక్తులను రక్షిస్తాను, ఇక్కడే ధర్మం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది అని ప్రకటించాడు. ఆ స్థలం, ఆ శక్తి ఇప్పటికీ మనం వెంకటాద్రి కొండ అని పిలుస్తున్న ఆ పవిత్ర స్థలం. అక్కడే వరాహస్వామి మొట్టమొదటిగా అడుగుపెట్టాడు. ఇలా కోట్ల సంవత్సరాల క్రితం వరాహస్వామి భూమిని రక్షించాడు. అతని కోసం భూదేవి శక్తిగా మారింది. ఇప్పటికీ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ముందు వరాహస్వామి దర్శనం తప్పనిసరి. ఎందుకంటే అతడే మొదటి రక్షకుడు, అతడే ధర్మానికి ఆది, అతడే మహావిష్ణువు వరాహ అవతారం.